హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మోన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా కీర్తి. సార్ ఒక డౌట్, ఒక మధ్యతరగతి వ్యక్తి ధనవంతులు అవ్వాలి అంటే ఎలాగా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. మన టార్గెట్ మధ్యతరగతి ప్రజల్ని ఎంపవర్ చేయటం, ధనవంతులు చేయటం. పేదవారైనా పర్వాలేదు, వాళ్ళు మన వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఉన్న స్థితి నుంచి గొప్పగా పైకి ఎదగాలి. అయితే మనం చెప్పేది రాత్రికి రాత్రే ధనవంతులు గారు, క్విక్ మనీ కాదు. ఓకేమ్మా. అయితే మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఓకే. మీకు వచ్చే ఇన్కమ్ ఒకే ఇన్కమ్తో మీద డిపెండ్ అవ్వద్దు. సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి. ఎప్పుడు కూడా వేరే ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి. రెండో ఇన్కమ్ ఉండాలి. తర్వాత డోంట్ సేవ్ చేయొద్దు. ఓకే సార్, కొత్తగా ఉంది, సేవ్ చేయొద్దు అని చెప్తున్నారు మీరు. ఓకే సార్. డోంట్ ట్రేడ్. ఓకే. ట్రేడింగ్ చేయొద్దు. ఓకే. ట్రేడింగ్ అంటే ఐడియా ఉంది కదమ్మా. స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే అంటే ఈరోజే షేర్లు కొని ఈరోజే అమ్మటాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఓకే సార్. లేదంటే ఈరోజే అమ్మి ఈరోజే సాయంత్రం కొనటాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ చేయొద్దు. డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉంది. ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి పోవచ్చు. నాకు వస్తున్నాయంటే మీకు పోతాయి, మీకు వస్తున్నాయంటే నాకు లైక్ ప్యాకాటే. తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అదేమిటి? భవిష్యత్తుని మనం అంచనా వేయటం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అది కూడా వద్దు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 100కి 92 నుంచి 93 మందికి డబ్బులు పోతున్నాయి, సెబీ డేటా. సో అమ్మ, డోంట్ సేవ్, డోంట్ ట్రేడ్. అయితే ట్రేడ్ చేయొద్దు అన్నాను, అర్థమైంది. డోంట్ సేవ్ చేసుకుంటేనే కదా. అవును సార్, నేను అదే. సో సేవ్ అంటే జనరల్గా ఏంటంటే అమ్మా, మనకు వచ్చే ఆదాయం మైనస్ ఖర్చులు. నాకు ఒక 50,000 వస్తున్నాయి, నా ఖర్చులు 30,000 40,000 అయ్యాయి. ఆ 10,000 20,000 నేను బ్యాంకులో ఉంచుకుంటే దాని సేవింగ్స్ అంటారు. బ్యాంక్లోనో, పోస్ట్ ఆఫీస్లోనో, ఇంట్లోనో, బీరువాలోనో పెడితే దాని సేవింగ్స్ అని. సేవింగ్స్లో ఏమీ రాదు మనకి. సో సేవింగ్స్ చేయకుండా ఆ సేవింగ్స్ని ఏం చేయమంటున్నామంటే మనం మన ఛానల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ కింద మార్చండి. ఓకే. సేవింగ్ బదులు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నారు. సేవింగ్స్ చేస్తే ఏమవుతుందంటే అమ్మా, ప్రతి సంవత్సరం ఈ 100 రూపాయలకి ఈ సంవత్సరం దొరికే వస్తువులు వచ్చే సంవత్సరం 107 రూపాయలు అవుతున్నాయి, 7 రూపాయలు పెరుగుతాయి. సేవింగ్ చేస్తే మీకు సేవింగ్స్ వడ్డీ ఎంత వస్తుంది? ఒక 3%, 4%, 7% రాదు. ఎఫ్డి చేస్తే కూడా అంతే, 7% వస్తుంది. అందుకని సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ కింద మార్చండి. ఓకే సార్. ఇన్వెస్ట్మెంట్ కింద మారిస్తే ఏమైందంటే, ఇన్వెస్ట్మెంట్కి అంటే ఏంటంటే ఒక ముందు చూపుతో దీర్ఘకాలం చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చేశారు మీరు, రాత్రికి రాత్రి రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ వస్తాయా? ఒక ముందు చూపుతో ఈ ప్రదేశంలో ఇంత పెరుగుతుంది చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అండి. అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే, మన భారతదేశంలో బాగా రిటర్న్స్ ఇచ్చిన ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి రియల్ ఎస్టేటు, 2 ఈక్విటీస్. ఓకేమ్మా. సో మనం ఏం చెప్తున్నాం, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు రియల్ ఎస్టేట్లో చేయాలంటే మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలి. రియల్ ఎస్టేట్లో చాలా అనుకూలతలు ఉన్నాయి, చాలా ప్రతికూలతలు ఉన్నాయి. అది సపరేట్ టాపిక్. ఓకేనమ్మా. ఈక్విటీస్ అంటే ఏమిటంటే ఈక్వల్ ఓనర్షిప్. మీరు ఉండే ప్రదేశంలో ఒక మంచి హోటల్ ఉంది. సపోజ్ ఆ హోటల్లో మీకు నచ్చింది ఆ హోటల్, మీకు ఆ హోటల్లో ఓనర్షిప్ తీసుకోవాలనుకోండి అమ్మా, మీరు వెళ్ళి అడిగితే ఓనర్షిప్ ఇవ్వరు. దాన్ని ఏమిటంటే ప్రైవేట్ లిమిటెడ్ హోటల్ అంటారు. సపోజ్ ఒక తాజ్ హోటల్, ఒక ఇండియన్ హోటల్, పెద్ద హోటల్స్ ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్. మీరు అందులో మీకు నచ్చింది 5 స్టార్ మంచిగా ఉంది, మీకు అందులో ఓనర్షిప్ కావాలంటే మీరు తీసుకోవటానికి ఏం చేసే పని లేదు.
మీరు ఒక డిమాట్ అకౌంట్ తీసుకొని అందులో షేర్ కొనుక్కుంటే మీరు ఓనర్ అవుతారు. అవును సార్. దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటారు. ఈక్విటీస్ అంటే ఏమిటంటే కంపెనీస్లో ఓనర్షిప్. మీ ఇంటి దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయమ్మా, బాగా నడుస్తున్నాయి. మీరు అందులో వాటా హక్కు కావాలనుకుంటే, షేర్ కావాలనుకుంటే మీకు ఇవ్వలేదనుకో దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ హాస్పిటల్ అంటారు. మీరు ఓనర్షిప్ కావాలంటే మీకు ఇచ్చారనుకోండి అమ్మా, దానికి పబ్లిక్ లిమిటెడ్ హాస్పిటల్ అంటారు. సో మనం ఏం చెప్తున్నాం అంటే మధ్యతరగతి ప్రజలకి కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. ఓకే సార్. ఇప్పుడు మన దేశంలో బ్యాంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యాంక్స్, మీకు తెలియదే ఉంది. ఎస్బీఐ దగ్గర నుంచి హెచ్డిఎఫ్సి, ఇలాంటి బ్యాంక్స్లో మీకు ఓనర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు. మీరు ఎంకామ్ చదవలేదు, బీకామ్ చదవలేదు సపోజ్, మన వీడియో చూసే వ్యక్తులు, అందులో పెద్ద బ్యాంక్స్లో మీకు ఉద్యోగం రాలే, మేనేజర్ కానీ ఇంకోటి కానీ, కానీ ఆ బ్యాంక్స్లో మీరు ఓనర్ అవ్వచ్చు. ఓకే సార్. అది ఎలా అంటారు? ఈక్విటీస్. ఓకే. ఓకేనమ్మా. మీరు ఎంబీబీఎస్ చదవలేదు, ఎండీ చదవలేదు, డాక్టర్ అవ్వలేదు, కానీ మీరు హాస్పిటల్స్లో ఓనర్ అవ్వచ్చు. ఈక్విటీస్. ఓకే. ఓకేనమ్మా. ఓకే. మీరు బీటెక్ ఎంటెక్ చేయలే, కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వచ్చు. ఈక్విటీస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్. మన దేశం మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే మీరు ఎంత పేదవారైనా, చదువు లేకపోయినా, ఏ ప్రాంతం వారైనా జస్ట్ మీరు డిమాట్ అకౌంట్ తీసుకొని కంపెనీస్లో ఓనర్స్ కావచ్చు. అంటే మీరు షేర్స్ కొనుక్కుంటే ఓనర్స్ కావచ్చు. షేర్స్ అంటే పెరగటం తగ్గటం కాదు, కంపెనీస్లో ఓనర్షిప్. మనం మధ్యతరగతి ప్రజలు ఏం చెప్తున్నామంటే అమ్మా, ఈక్విటీస్ దాన్నే మార్చి ఒకే కంపెనీలో మీరు కొనుక్కుంటే ఆ కంపెనీ అయితే పెద్ద మొత్తంలో పెరగచ్చు, లేకపోతే దివాలా తీయచ్చు. సో మనం ఒకే కంపెనీని ప్రమోట్ చేయకుండా మధ్యతరగతి ప్రజలు ఏం చెప్తున్నామంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే మీరు 100 రూపాయలు పెడితే కూడా 100 రూపాయలే, చిన్న వ్యక్తి 100 రూపాయలు పెడితే కూడా మీకు 50 కంపెనీస్లో ఓనర్షిప్ రావాలి. దాన్ని ఏమంటారంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఎంత చిన్నవారైనా, ఎంత తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసినా మీరు 50 కంపెనీలో ఓనర్ అవుతారు. 50 కంపెనీలో ఓనర్ అయితే ఏమిటి, మీకోసం ఆ కంపెనీలోని ఎంప్లాయీస్, మీకోసం ఆ కంపెనీలో మేనేజర్స్, మీకోసం ఆ కంపెనీలో డైరెక్టర్స్ పనిచేస్తారు. మీకు ప్యాసివ్ ఇన్కమ్ మొదలవుతుంది. ఏ కంపెనీ అయినా లాభాల కోసం పనిచేస్తుంది. కంపెనీస్కి లాభాలు వస్తుంటే మీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది. మీకు ప్యాసివ్ ఇన్కమ్ అంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక్కసారి మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకోసం పనిచేయాలంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ చేయండి? డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. రిస్క్ ఉంటుందా? షార్ట్ పీరియడ్లో డబ్బులు తగ్గుతాయి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలు పెడితే 1 ఇయర్కి 80,000 కూడా అవుతుంది, 75 కూడా అవుతుంది. దీర్ఘకాలంలో ఈక్విటీస్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ భారతదేశ ఎకానమీ ముందుకే వెళ్తుంది. నెక్స్ట్ 15-20 ఇయర్స్లో వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. కాబట్టి మధ్యతత్వ వారు ధనవంతులు కావాలంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలియదు సార్. అంటే ఎవరైనా అమౌంట్ సేవ్ చేయాలి అనే చెప్పడం విన్నాము. మీరు చెప్పింది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంటే సేవ్ కంటే ఇన్వెస్ట్మెంట్ బెటర్ అన్నారు చూసారా, ఇది చాలా మందికి తెలియదు సార్. మీరు చాలా చక్కటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.